హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్. ఈరోజైతే నేను నా బ్లౌజెస్ కొన్ని అయితే చూపించాలనుకుంటున్నానండి. అంటే నేను స్టిచ్చింగ్ చేసుకున్నవి అవి ఎలా ఉంటాయి, ఎంత ఫినిషింగ్తో కుట్టాను అండ్ కట్టింగ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ నేను ఏ మోడల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అని చెప్పి అయితే ఇందులో చూపిస్తాను నేను. ఇదైతే ఒకటి లెనిన్ కాటన్ శారీ పైదనమాట. అది ఏంటంటే బ్యాక్ సైడ్ చిన్న డీ లాగా ఓపెన్ పెట్టేసి హ్యాండ్స్ అయితే చిన్న కట్ ఇలా ఇచ్చాను. దానికి జస్ట్ పైపింగ్ వేసుకొని ఇలా సింపుల్‌గా అయితే చేశాను. చూడండి లోపల ప్రిన్సెస్ కట్, అది కూడా మొత్తం లోడింగ్ చేసేసాననమాట బయటికి ఖర్చు కనిపించకుండా. ఇలా కొన్ని క్లాత్స్‌ని బట్టయితే ఇలా కుట్టుకోవచ్చు. ఇది క్లాత్ ఏంటంటే నీట్‌గా వస్తది. కాబట్టి ఇలా కుట్టేసుకుంటే ఏంటంటే మనకి లోపల ఎక్స్‌ట్రా ఖర్చులవి గూడా పోగులొచ్చేయకుండా ఉంటాయన్నమాట. ఓవర్‌లాక్ కూడా మనకు అవసరం ఉండదింకా వేరేగా. అండ్ ఇది సెకండ్ బ్లౌజ్. ఇది ఒక శారీ పైది. ఇది శారీ క్రీమ్ కలర్ ఇచ్చారు దీనికి. గోల్డ్ కలర్ బార్డర్ అండ్ శారీ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. గోల్డ్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. సో, దానికి నేనేంటంటే ఎక్కువ హడావిడి ఏం చేయకుండా ఇలా సింపుల్‌గా పైపింగ్ వేసి బ్యాక్ సైడ్ ఏమో డైమండ్ కట్ పెట్టేసి స్టిచ్ చేసేసుకున్నాను. అండ్ ఫ్రంట్ ఇలా పైపింగ్ పెట్టాననమాట ప్రిన్సెస్ కట్‌కి. అంతే ఇలా సింపుల్‌గానే కుట్టేసుకున్నాను ఇది కూడాను. నేనేంటంటే ఎక్కువ మోడల్స్ అయితే ప్రిఫర్ చేయను. జస్ట్ కటింగ్సే మారుస్తా బ్లౌజెస్‌కి. అన్నీ కూడా ఫ్రంట్ మాత్రం ఒకేలా ఉంటాయి. బ్యాక్ మాత్రం కటింగ్స్ మారుస్తూ ఉంటాననమాట. అండ్ హ్యాండ్స్ అనేవి కొన్ని షార్ట్ పెడతాను. కొన్ని ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటాను. 2/4 హ్యాండ్. దీనికి టాజిల్స్ ఇలా ఇచ్చాను. 2 థ్రెడ్స్ పెట్టాననమాట ఒక్కొక్క సైడ్. కొన్నిటికి పైన హుక్స్ పెట్టేస్తాను. కొన్నిటికి ఇలా థ్రెడ్స్ పెడతాను. థ్రెడ్స్ అయితే చాలా తక్కువ. హుక్సెస్ మాక్సిమం పెట్టుకుంటాను బ్యాక్ సైడ్. ఆహ్, ఈ దీనికి ఎందుకో పెట్టాలనిపించింది. సో, టాజిల్స్ కూడా ఇలా క్యూట్‌గా ఉంటాయని చెప్పేసి పెట్టుకున్నాను. చ నాకైతే ఈ బ్లౌజ్ కొంచెం డీసెంట్‌గా అనిపిస్తది వేసుకున్నా గూడా. అండ్ ఇది గూడా ఒకే ఒక్కసారి వేశాను. అందుకే ఇంకా ఓవర్‌లాక్ అది ఏం చేయించలేదు. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి ఇది. ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ ఓపెనే. ఆహ్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాను. బ్యాక్ సైడ్ జస్ట్ ఒక రౌండ్ సర్కిల్ కీ హోల్‌లా ఇచ్చాను. హ్యాండ్స్ ఇలా కింద అంటే ఒక 18 ఇంచెస్ వరకు క్లాత్ పెట్టి అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్‌కి జస్ట్ అలా నెట్ ఫ్యాబ్రిక్ పెట్టాననమాట. అలా కనిపిస్తది. మొత్తం హ్యాండ్ అంతా కూడా నెట్ పెట్టుకోవచ్చు. కానీ నాకు అలా నచ్చదు. అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇది గూడా కొంచెం బానే ఉంటది వేసుకుంటే డీసెంట్ లుక్ అనిపిస్తది. నెక్స్ట్ ఈ బ్లౌజ్. ఇది నా బ్లౌజెస్ అన్నిట్లోకి నా ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. చిన్న అవకాడోలాగా బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటది. పైన 2 హుక్స్‌లు, కింద కూడా సేమ్ హుక్సెస్ వస్తాయి. ఇంకా హ్యాండ్స్‌కి ఇలా హోల్స్ ఇచ్చాడు వాడు క్లాత్. కానీ నేను దానికి కూడా లైనింగ్ వేసేసాను. నాకు అలా నచ్చదనమాట. కొంచెం అన్‌కంఫర్ట్ అనిపిస్తది. సో, ఇవి నా బ్లౌజెస్. నా వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి.